చేయమంటే ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. సాక్ష్యం చెప్పినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా తెలియదు, ఎందుకు వింటున్నామో మనకు కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులను మనం చాలా మందిలో చూడటానికి గల కారణం, వారు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు. పెరగవలసిన అవసరత ఎంతో ఉన్నది, పరిపక్వతను సాధించవలసిన అవసరత ఎంతో ఉన్నది. ముగింపులో దేవుడు మీ ప్రార్థనలకు సమాధానాన్ని ఎప్పుడో పంపించాడు, వాటిని గుర్తించి స్వీకరించండి. లేదా దేవుడు అతి త్వరలో మీ ప్రార్థనకు సమాధానాన్ని పంపించబోతున్నాడు, కాస్త విశాలమైన దృక్పథంతో తలుపు తీసి ఆ దీవెనలను ఆహ్వానించండి. అంతేగాని ఆధ్యాత్మిక జ్ఞానం అధికముగా ఉన్నట్లు భావించి కొన్ని సూచనలు ఇచ్చే వాళ్ళను పిచ్చివాళ్ళని భావించి వాళ్లకు దూరంగా ఉండకుండాను, కాస్త అవగాహన కలిగిన వాళ్లను పెద్దలుగా ఎంచి, గురువులుగా ఎంచి, వారి దగ్గర శిష్యరికం చేసి దేవుని దీవెనలను పొందుకోండి. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు, ఇప్పటికే మీలో కొంతమందికి ఇచ్చాడు. ఈ సంగతిని గమనించి దేవునిగా సేవిస్తూ మనందరం ప్రభువుల ముందుకు సాగుదాం.